Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 September 13th night 11 pm కి ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ సెకండ్ T20 మ్యాచ్ సోఫియా గార్డెన్స్ కార్డిఫ్ ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఇక ఇంగ్లాండ్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఫస్ట్ T20 మ్యాచ్ లాస్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా పవర్ ప్లే లో మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. బట్ ఆఫ్టర్ పవర్ ప్లే తర్వాత వీళ్ళ బౌలర్ లివింగ్స్టన్ నుంచి 3 వికెట్స్, సకీబ్ మహమ్మద్ నుంచి 2 వికెట్స్, జోఫ్రా ఆర్చర్ నుంచి 2 వికెట్స్ తీసుకోవడం చూసాం. సో వీళ్ళ వలన ఆస్ట్రేలియా టీం ని 179 రన్స్ కి డిఫెండ్ చేశారు. బట్ వీళ్ళ బ్యాటర్ లివింగ్స్టన్ నుంచి మాత్రమే 27 బాల్స్ కి 37 రన్స్ చేయడం చూసాం. రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి తగిన సపోర్ట్ రాకపోవడం వలన 28 రన్స్ తేడాతో లాస్ అయ్యారు వీళ్ళ లాస్ట్ మ్యాచ్. సో దీన్ని బట్టి వీళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే పర్వాలేదు, వీళ్ళ బ్యాటింగ్ లోనే కొన్ని చేంజెస్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ రోజు స్క్వాడ్ చేంజ్ అయినా చేయొచ్చు, లేదా ఆర్డర్ చేంజెస్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో యొక్క అడ్వాంటేజ్ ని కూడా వీళ్ళు కంపల్సరీగా యూజ్ చేసుకుంటారు. ఇక ఈ ఇంగ్లాండ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫిలిప్ సాల్ట్, లివింగ్స్టన్ అండ్ శామ్ కర్రన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ అండ్ ఆదిల్ రషీద్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఇంగ్లాండ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే బానే ఉంది. బట్ లోవర్ ఆర్డర్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకొని వస్తారు వీళ్ళు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించగలిగే బౌలర్స్ అయితే వీళ్ళకి పర్ఫెక్ట్ గానే ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ తో ఫస్ట్ T20 గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో ఫస్ట్ బ్యాటింగ్ చేసి మాథ్యూ షార్ట్ నుంచి 26 బాల్స్ కి 41 రన్స్, ట్రావిస్ హెడ్ నుంచి 23 బాల్స్ కి 59 రన్స్ అండ్ జాస్ ఇంగ్లీష్ నుంచి 27 బాల్స్ కి 37 రన్స్ రావడం వల్ల 180 రన్స్ అయితే టార్గెట్ సెట్ చేశారు వీళ్ళు ఆ మ్యాచ్ లో పవర్ ప్లే ని మంచిగా యూజ్ అయితే చేసుకున్నారు. సో దాని వలన ఈ టార్గెట్ ని అయితే సెట్ చేయగలిగారు. అండ్ అదే మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ సీన్ అబౌట్ నుంచి 3 వికెట్స్, జంపా నుంచి 2 వికెట్స్, హెజిల్వుడ్ నుంచి 2 వికెట్స్ తీసుకోవడం చూసాం. సో వీళ్ళ బౌలర్స్ వలన ఇంగ్లాండ్ టీం ని 151 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. సో ఈ మ్యాచ్ తో వీళ్ళకి ఒక మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటింగ్ అయితే ఉంది. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే మంచి పేస్ బౌలింగ్ యూనిట్ అయితే ఉంది. సో దాన్ని బట్టి వీళ్ళకి ఈ రోజు మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఇక ఈ ఆస్ట్రేలియా బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ అండ్ క్యామెరన్ గ్రీన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే హెజిల్వుడ్ అండ్ అడమ్ జంపా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆస్ట్రేలియా కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. సో ఇవన్నీ ఈ రోజు సరిదిద్దుకొని వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఈ రోజు మ్యాచ్ లో కూడా సేమ్ స్క్వాడ్ తోనైతే వీళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే సోఫియా గార్డెన్స్ కార్డిఫ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 149 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 141 ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 170 ప్లస్ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. సో ఈ వెన్యూలో బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.